మైనారిటీలు 90% వైసీపీ వైపే ఉన్నారని వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మగ్దూమ్ మొహద్దీన్ గూడూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని మరోసారి రుజువైందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 7 నియోజకవర్గాలలో ముస్లింలకు వైసీపీ అభ్యర్థులుగా అవకాశం కల్పించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలోని మైనారిటీలు 90% వైసీపీ వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అల్తాఫ్, కాళేషా, జలీల్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ వైసీపీ కార్యాలయం ముందు, మైనార్టీ కార్యాలయం ముందు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్ వైడ్ 7 స్థానాలు ముస్లిం మైనార్టీలకి కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చాలా రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఏ పార్టీ ఈయన విధంగా 7 స్థానాలు ఇవ్వడం అంటే ముస్లిం మైనార్టీలకి అది చాలా సాహసంతో కూడిన పనేను. ఆయనకి మైనార్టీల పట్ల ఉన్న అభిమానం, అదేవిధంగా అత్యధిక మెజార్టీలో మా మైనార్టీలు గెలిపించుకుంటారు. 175 స్థానాల్లో సంబంధించి 7 నియోజకవర్గాల్లో అత్యంత మెజార్టీగా మైనార్టీలు ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తూ మరోసారి గూడూరు నియోజకవర్గం మా మెరుగుముల్లానికి అత్యంత మెజార్టీతో ముస్లిం మైనార్టీలు ఇంచుమించు 50,000 పైచిలకు ఈ నియోజకవర్గం మొత్తం మైనార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ ఇంచుమించుగా అంటే 90% మంది ముస్లిం మైనార్టీలంతా వైసీపీ సైడే ఉన్నారు. కాబట్టి ఆ మెజార్టీ 50,000 పైచిలకు ఖచ్చితంగా ఇచ్చి ముల్లర్ని మేము అలా గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ నా సహచర నాయకులు, మిత్రులు, సోదరులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేలిగ మురళీధర్ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం మైనార్టీల పార్టీ అని మరొక్కసారి మా నాయకుడు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఇప్పటి వరకు 7 శాసనసభ అభ్యర్థుల్ని ముస్లింలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా పరిగణలో ఉన్నాయి. అవి కూడా ఇన్షాల్లా అవి కూడా రావచ్చు తొందరలో. ఇంత స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు చూశారు, గడిచిన కొన్ని రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి ఈ ఎన్నికల ముందర మార్పులు, చేరికలు అనేవి ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ ప్రజలు మాత్రం, మైనార్టీ నాయకులు మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండాలనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందువల్లంటే ఈరోజు మేము గర్వంగా చెప్తలుచుకున్నాం, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మమ్మల్ని అందరినీ కూడా బలోపేతం చేస్తూ రాజకీయాల్లో, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చూస్తాం రాజకీయాలు అంటే 4 ఎమ్మెల్సీలు ఉన్నారు మనకు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. అందులో 4 ఎమ్మెల్సీల్లో ఈ 4 ఎమ్మెల్సీలు కాకుండా 4 సలహాదారులు ఉన్నారు. ఈ 4 సలహాదారుల్లో 2కి కేబినెట్ హోదా కల్పించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి ఆరిఫ్, ఇతను స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా
మొన్న నియమించడం జరిగింది. తిరిగి అతనికి మళ్ళా ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే సీట్తో గౌరవాన్ని అందించింది. ఇప్పుడు నెల్లూరు వేసుకుంటే నెల్లూరు సిటీ ఒక సామాన్య ముస్లిం యువకుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ కి పెద్దపీట వేస్తూ ఒక సామాన్యుడికి హేమేలో మాకు ఆ స్థానం కావాలా, మాకు సీటు కావాలంటున్నా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరి ఒక చల్లని దీవెనలతో ఇప్పటి వరకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చే వరకు నెల్లూరులో ఎంతో మంది మైనార్టీ నాయకులు వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు వారినాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా నెల్లూరు అసెంబ్లీ స్థానానికి పాపం చాలా మంది పాపం దివంగత సంగాని భాషపై చాలా పాపం ఆయన ఆశపడ్డారు. ఈరోజు ఆయన ఆత్మ నిజంగా కూడా చాలా సంతోషపడుతుంది, శాంతిస్తుంది. కాబట్టి నెల్లూరు మైనార్టీలో ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గ మైనార్టీ ప్రజల ద్వారా ఇప్పటి వరకు మనలో మీలో మాలో ఏదన్నా ఉన్నా కానీ కూడా వాటిని వదిలేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థిని గెలుపు కోసం పాటుపడతాం. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో సౌమ్యుడు, మితబాకి, ముఖ్యంగా కార్యకర్తల ఎదుగుదలను ఆశించేటటువంటి గొప్ప నాయకుడు మా నాయకుడు మేరీగా మురళీధర్ గారి గెలుపు కోసం అహర్నిశలు మనం కష్టపడతాం. వై నాట్ 175 అనే నినాదాన్ని మనం నిజం చేద్దాం. రాబోయే రోజుల్లో విశ్రమించకుండా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మసీదులు, దర్గాలు, అదేవిధంగా మైనార్టీ ప్రజలు నివసించేటువంటి నివాస స్థలాలకు వెళ్లి మేము క్యాంపెయిన్ ప్రచారం మొదలు పెట్టబోతున్నాము. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉపయోగపడాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలి, మీ అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ జై హింద్.